హాయ్ అండి. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు ఇంట్లోనే ఈజీగా గులాబ్ జాములు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా పగుళ్ళు రాకుండా లోపల వరకు జ్యూస్ కూడా వెళ్తుందండి. దీని తయారు విధానం చూద్దాము. 2.5 గ్లాసులు నేను షుగర్ తీసుకుంటున్నాను. అంటే అర కేజీ షుగరు. అంటే 2.5 గ్లాసుల షుగర్ అయితే 2 గ్లాసులు మాత్రమే వాటర్ తీసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకుంటే సరిపోద్దండి. పాకం రావవసరం లేదు. ఇదిగో చూడండి, ఇలా కరిగితే చాలండి. పాకం అస్సలు రావవసరం లేదు. పాకం వచ్చిందంటే గులాబ్ జామ్లోకి పాకము వెళ్ళదండి. షుగర్ పాకము అందులో వెళ్ళదు. అందుకనే పాకం అస్సలు రాకూడదు. దీనిలోకి యాలకుల పొడి కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పిండి కలుపుకోబోతున్నాము గులాబ్ జామ్కి. చూడండి, ఇందులో పాలు వేస్తున్నాను నేను. ఇక్కడ వాటర్ కాకుండా పాలు వేస్తే స్మూత్గా వస్తాయి గులాబ్ జాములు. చూడండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. వేళ్ళతో మాత్రం కలుపుకుంటే బాగుంటుందండి. చూడండి, ముద్ద రెడీ అయిపోయింది. కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత తడి క్లాత్ వేసి దాన్ని కప్పుకోవాలండి. 10 నిమిషాలు దానికి రెస్ట్ ఇద్దాము. ఇక చూడండి, 10 నిమిషాల తర్వాత నేను ఇదిగో చిన్న స్పూన్ లాంటి గరిటెతో తీసుకుంటున్నాను. చిన్న స్పూన్ అండి. అలా ఉంటే ఒకే సైజు వస్తాయండి గులాబ్ జాములు. అలా తీసుకుని రౌండ్గా చుట్టుకోవాలి. చూడండి, మొత్తం నేను ఇలా చేసుకుని పెట్టుకుని ఆ పొడి క్లాత్ కాకుండా తడి క్లాత్ మాత్రమే దాని మీద వేసుకున్నాను. అవన్నీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని వేపాలండి. చూడండి, ఒకటి నెమ్మదిగా వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకోకుండా తక్కువ వేసుకోవాలండి. ఇలా నెమ్మదిగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పగుళ్ళు రాకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా వేపుకుంటూ ఉండాలి. లోపల వరకు వేగుతాయి. అదే హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తాయి కానీ లోపల వేగవండి. చూడండి, వేగిపోయినాయి. ఇప్పుడు వెంటనే ఈ షుగర్ సిరప్లోకి వేసేసుకోవడమేనండి, పాకంలోకి. ఇలా అన్నీ మనం వేపుకున్నవన్నీ అందులో వేసేసుకోవడమే, కలిపేసుకోవడమేనండి. చూడండి, మొత్తం రెడీ అయిపోయాయి. నేను లాస్ట్లో ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి, మంచి స్మెల్ వస్తుంది. నెయ్యిలో వేపినట్టు ఉంటాయి. చూడండి, అన్నీ రెడీ అయిపోయి అంతేనండి. చాలా ఈజీగా రెడీ అయిపోయాయి కదా. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.